ఏపీలో డిఎస్సి నియామకాల వ్యవహారంపై ప్రభుత్వం లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో జరిగిన పోరాటం యువత శక్తిని నిరూపించిందని అన్నారు. నీట్ పరీక్షల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ఏపీలో డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాకారుల కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని, అందుకోసం జీవోలను మార్చారని ఆరోపించారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు కల్పలతారెడ్డి. ఈరోజు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు నీట్ పరీక్ష పేపర్లో అక్రమాలు జరిగినాయని నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేశారో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే నీట్ పేపరు అక్రమాలు జరిగాయని తెలిసిందో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నారో దానికి ఖచ్చితంగా ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు కూడా నైతిక బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డిఎస్సిలో కూడా అనేక అక్రమాలు జరిగాయి. అదేవిధంగా డిఎస్సి అనేది ఒక పెద్ద స్కామ్ అని ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుస్తోంది. ఎందుకంటే మన అందరూ కూడా చూసాం, మన ఏదైతే ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి అని చెప్పిందో, ఈ ప్రభుత్వం అది కాస్త దగా డిఎస్సిగా మార్చడం జరిగింది. డిఎస్సి నియామకాల వ్యవహారంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఏపీలో డిఎస్సి నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అదే విధంగా బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలతో పాటు డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ సాక్ష్యాధారాలతో నిరూపించిందన్నారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, అక్రమాలు జరగలేదంటే సిబిఐ దర్యాప్తునకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. డిఎస్సి వ్యవహారంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో అదే విభాగానికి సంబంధించి, అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ, ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ, అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. లోకేష్ గారు దానికి మంత్రిగా కూడా ఉన్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ 2019-24లోనే ముఖ్యమంత్రి అవుతారన్నది కూడా వారు చేస్తున్నటువంటి ప్రచారం. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాఖలో ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాల్సింది పోయి ఈరోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకుండా సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు బిఎస్సీలు అన్నీ కూడా చదువుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ని అక్రమాలు మోసాలు జరిగిన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈరోజు ఏ మాత్రం కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. డిఎస్సి అక్రమాల సారథి మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న లోకేష్ కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. లోకేష్ రాజీనామా చేయకపోతే కాక్రోచ్ తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. నారా లోకేష్ ని లీకేష్ అని పిలవాలి అన్నారు. నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నా లోకేష్ బాబు అన్నట్టు లీకేష్ బాబు అనే క్రమంలో వచ్చేసిందంటే, ఈరోజు నిరుద్యోగ యువత నైపుణ్యత ఉండి కూడా ఉద్యోగాలు సంపాదించలేకపోవడం దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి, ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు కానివ్వండి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తిరగబడే రోజు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జెన్జీ బ్యాచ్ యువత ఏదైతే ఉందో
ఈ కాక్రోచ్ మరి జనతా పార్టీ ఏదైతే వారి యొక్క భావజాలంతో ముందుకొస్తుందో ఇదంతా దేశమంతా పాకిపోయింది. ఈ రాష్ట్రంలో కూడా కాక్రోచ్లు ఎవరైతే నిరుద్యోగ యువతను మరి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరి యువతను మరి కాక్రోచ్ అంటున్నారో, బొద్దింకలు అంటున్నారో, ఆ బొద్దింకలన్నీ కూడా ఏకమవుతాయి. మేము కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మేము కూడా బొద్దింకలు అవుతాం. మేము కూడా వారికి అండగా నిలబడతాం, వారికి అండుదండుగా ఉంటాం. వారు చేసే ఉద్యమాలు ఏవైనా కూడా వారికి మేము అండగా నిలిపించి రేపు జరిగిపోయే కార్యక్రమాల్లో కూడా ధర్నాలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి, అన్నిట్లో కూడా మేము పాల్గొంటాం, సపోర్ట్ ఇస్తాం, ఉధృతం చేస్తాం. ఎప్పటి వరకు? నారా లోకేష్ బాబు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. నీట్ ఎగ్జామ్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్న రాజీనామా చేసినటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో కూడా అలాంటి అక్రమాలే జరిగాయి అన్నది స్పష్టంగా ఆధారాలతో కలిపి అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే డిఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయిందన్నది స్పష్టం. అలాగే తర్వాత పోస్టింగ్ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయి అన్నది కూడా సుస్పష్టం. ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు రాజీనామా చేశారు. అక్రమాలు జరిగాయని తెలిసిన తర్వాత ఈరోజు అవే అక్రమాలు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి చాలా పోస్టులు అక్రమంగా వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గారు కనీసం ఎక్కడా దానికి ఆన్సర్ ఇవ్వకపోవడం, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డిఎస్సి నియామకాలలో లోపాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన అంశాలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 28న విజయనగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రకటించారు. పార్టీ నాయకులతో కలిసి ర్యాలీ పోస్టర్ను విడుదల చేసిన ఆయన జిల్లా నలుమూలల నుంచి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లుగా ప్రభుత్వం యువత సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకమైన ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ప్రధానమైనది ఇవాళ యువత, విద్యార్థి విభాగాలు. యువత గురించి, విద్యార్థుల గురించి ఎందుకు మనం ఇవాళ ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, మన అధ్యక్షుడు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు? ఎందుకు చేయమన్నారు? ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలుపరచలేదు. లేదు, ఈ ప్రభుత్వం చేపడుతున్న ఏ ప్రక్రియ, ఉద్యోగ ప్రక్రియ అవనివ్వండి, ఏ కార్యక్రమం చేస్తున్నా ఇవాళ అన్నింటిలో కూడా విద్యార్థులకి ఇబ్బందులు కలుగజేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులకు ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రేపు 28వ తారీఖుని నియోజకవర్గ కేంద్రంలో ఒక నిరసన ర్యాలీని చేపట్టాలని చెప్పి మరి వారు ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.